నిన్ననే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్ రిజల్ట్స్ రాగానే పిల్లలందరూ కూడా ఫుల్ ఆనందంతో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. చాలామందికి 70+లు, 80+లు, 90+లు వచ్చాయి. ఇదంతా ఓకే. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఆ పిల్లల కెరీర్ గైడెన్స్ ఏంటి? పిల్లలందరూ ఏం చేస్తే ఏ కోర్సు ఎలా ఉంటుందో ప్రస్తుతం ఉన్న యుగంలో అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడం కోసం కాలేజ్ మెంటర్ వారు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేస్తున్నారు. అది స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం. ఇది విజయవాడలో జరుగుతుంది. చాలా పెద్ద ప్రోగ్రాం. దేశంలోని యూనివర్సిటీస్ కానీ దేశంలోని కాలేజీకి సంబంధించిన అనేక మంది ఒకే దగ్గర కనుక పాల్గొంటే ఎలా ఉంటుందో అలా ఒక సంబరంలో ఉంటుంది. ఆ సంబరం మొత్తం కూడా చేస్తుంది కాలేజ్ మెంటర్ వారు. విజయవాడలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో దాదాపు స్టూడెంట్స్ కోసం ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఎలాంటి కోర్సులు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి అనేది దేశంలోనే పేరు పొందిన అనేక మంది మెంటర్స్తోని ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. దాదాపు 50-60 యూనివర్సిటీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ కాలేజ్ ఫెయిర్లో పాల్గొంటున్నారు. ఇలాంటి ఒక కాలేజ్ మెంటర్ ప్రోగ్రామ్ని గతంలో కూడా నిర్వహించి దాదాపు ₹1,00,00,000 పారితోషికాన్ని పిల్లలకు అందించారు. అందులో చాలామంది పేదవాళ్ళు, చాలామంది బాగా స్కోర్ చేయగలిగి తర్వాత ఎటు వెళ్ళాలో అర్థం కాని పిల్లలందరికీ కూడా ఆ ₹1,00,00,000 ఎంతగానో ఉపయోగపడింది. ఇదంతా చేస్తుంది ఎవరు? ఒకే ఒక్కడు ఆలోచన. ఆ ఒక్కడి ఆలోచనే ఎంతోమందికి ఉపయోగపడాలి అనుకునే ఒకే ఒక్క ఆలోచన నేనెందుకు పిల్లల కోసం చేయకూడదని చెప్పేసి కాలేజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒకే ఒక ప్రతినిధి ఆలోచించాడు. అతనే రాజశేఖర్ రెడ్డి ఆలోచించిన ఈ ఒక్క ప్రతిపాదనతో ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఎటువంటి కోర్సులకు వెళ్ళాలి, ఎట్లాగా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవాలనేది మొత్తం కూడా ఈ ఒక్క కాలేజ్ మెంటర్ ప్రోగ్రాంలో జరిగింది. లాస్ట్ టైం ₹1,00,00,000 ప్రకటించగానే దేశంలోని చాలామంది కూడా ప్రముఖులు ఎలా ఇస్తున్నాడు ఇతను ₹1,00,00,000 అని చెప్పేసి అంతా ఆలోచించి చాలామంది మంత్రులు వచ్చారు. ఆ తర్వాత కూడా కాలేజీ యూనివర్సిటీస్ కానీ కావేరీ అనే ఒక యూనివర్సిటీ వీళ్ళకి అండగా నిలిచి చాలా ముందుకెళ్ళింది. వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తూ మా యూనివర్సిటీకి సంబంధించి కూడా మేము మీకు చేస్తున్న ఒక మంచి పనిని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు.